హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపా వ్లాగ్స్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ ఓకే చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కీమా రోల్ అండి. కావలసిన పదార్థాలు మొదటగా ఒక బౌల్ తీసుకొని ఇలాంటి జల్లించే జల్లెడ పెట్టుకొని 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి తీసుకొని జల్లెడతో బాగా జల్లించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా మొత్తంగా పిండిని మొత్తం బాగా జల్లించుకోవాలి. చపాతీలు బాగా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ వేడి నీళ్ళతోని పిండి కలుపుతున్నానండి. మీరు చల్ల నీళ్ళతోనైనా కలుపుకోవచ్చు. ఒక గ్లాస్ వేడి నీళ్ళు తీసుకున్నాను. టచ్ చేస్తే వేడిగా తగలాలి. అప్పుడు చపాతీలు ఏంటంటే సాఫ్ట్గా వస్తాయి ఇలా చేస్తే. అలా వాటర్ పోస్తూ వేడి నీళ్ళు ఒక ఫోర్క్ తీసుకొని ఫోర్క్తోని అలా కలుపుకోవాలి. చేతికి పిండి అంటుకోదు. అలా పిండి మొత్తం అలా పొడి పిండి మొత్తము తడిసిపోయి ముద్దలు ముద్దలు అయ్యేంత మట్టికి కలుపుకోవాలి. అప్పుడు తర్వాత చేతితో కలుపుకోవాలి. ఇదొక టిప్ అండి. ఎందుకంటే డైరెక్ట్ మనం వాటర్ వేసి చపాతీ పిండి చేతితో విసుకుతాం కదా, అప్పుడు చేతికంతా అంటుకుంటుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ పాటించండి. పిండి ఫోక్తో కలిపిన తర్వాత చేతితోని నీళ్ళు వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోండి. పిండిలో కలిపి ముద్ద పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1/2 కేజీ కీమా తీసుకున్నాను, శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. వాటర్ అని తీసేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో లవంగాలు, సాయిజీర, ఇలాచి, అనాస పువ్వు, చెక్క, నూనె వేడైన తర్వాత ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. కాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ యాడ్ చేసుకొని మూత పెట్టేశాను. తీసాను. వేగిపోయిందండి. కలుపుకొని ఇప్పుడు ఇందులో కాస్త 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. మరీ ఎక్కువ వేగనివ్వద్దు. కీమా రోల్ కదా, కొంచెం దూరగా వేగగానే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలి. అల్లం పేస్ట్ని పచ్చిగా ఉండనివ్వద్దు. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఆయిల్లో బాగా వేగాలి. వేగిపోయింది కదా, ఇప్పుడు కీమా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. కీమా వేసేసి బాగా కలుపుకోవాలి. కలిపేసి ఒకసారి మొత్తంగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా సిమ్లో ఉడకాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలపాలి. చూస్తున్నారు కదా, నేను వాటర్ అంతా డ్రైన్ చేసేసాను. వాటర్ వేయలేదు, అయినా వాటర్ వచ్చినాయి చూస్తున్నారా. ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను 2 స్పూన్లు. కారం వేసేసి కలిపేసి మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు వాటర్ అన్నీ ఇంకిపోయాయి కదా, ఒక 2 టమాటోలు తీసుకొని ఇలా టమాటో ప్యూరీ లాగా మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఆ ప్యూరీ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేయాలి. 5 నిమిషాల తర్వాత ఇందులో కాస్త 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు యాడ్ చేసి కలుపుకొని నీళ్ళు పోసుకోవాలి, తగినన్ని నీళ్ళు. నేను ఇక్కడ 1/2 కేజీ కీమా తీసుకున్నాను. మేము కారం తక్కువగా తింటాము, మీరు ఎక్కువగా తింటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. అందుకని కాశ్మీరీ రెడ్ చిల్లీ నేను వేసాను. కలిపేసి వాటర్ వేసి మూత పెట్టేసేయాలి. చూస్తున్నారు కదా వీడియోలో. మీది లేత మటన్ అయితే ఒక 4-5 విజిల్లో కీమా ఉడికిపోతుందండి. ఎక్కువగా కొంచెం ముదిరింది ఉంటే ఒక 7-8 విజిల్లు ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఇలా పెట్టేసి ఒక 5-6 విజిల్లు ఉడకనివ్వాలి. 5-6 విజిల్లు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. 5-6 విజిల్ తర్వాత ఎయిర్ అంతా పోయాక ఇప్పుడు లిడ్ ఓపెన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, వాటర్గా ఉంది. అసలు కీమా రోల్కి ఇలా వాటర్ ఉండకూడదు. చపాతీ పైన వేసి రోల్ చేసినప్పుడు మెత్తగా అయిపోతుంది. అందుకనే వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలి. ఇక్కడ నేను టేస్ట్ చేశాను ఉడికిందా లేదా అని.
సాల్ట్ తక్కువ ఉందని సాల్ట్ వేసాను. ఈ స్టేజ్లో మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి టేస్ట్ చేసి. అలాగే కీమా ఉడికిందా లేదో కూడా ఒకసారి చెక్ చేసుకొని, ఉడకపోతే మరో 2 విజిల్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ కొత్తిమీర వేసేసాను నేను. అంత వాటర్గా ఉంది కదా, కొత్తిమీర వేసాను. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసాను. ఇప్పుడు ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత మట్టుకి మూత పెట్టకుండా ఉడకనివ్వాలి. వాటర్ అంతా ఇంకిపోయి డ్రైగా అవ్వాలండి కీమా. చూస్తున్నారు కదా, అంత వాటర్ ఇంకిపోయి డ్రై అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కీమా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చపాతీ చేసుకుందాం. ఆ రోల్కి కొంచెం చపాతీ సన్నగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, నన్ను సపోర్ట్ చేయండి. ఇలా 2 వైపులాగా తిప్పుకుంటూ కాల్చుకొని నూనె వేసుకోవాలి. నేను మడపలేదు, ఎక్కడ కూడా మడత పెట్టలేదండి, మడత పెట్టకుండా చేశాను. చూస్తున్నారు కదా, అలా చేసుకొని 2 వైపులా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ తీసుకొని స్పూన్తో మయోనీస్ రౌండ్గా అప్లై చేయాలి, ఒక లేయర్ లాగా. తర్వాత దాని మీదనే టమాటో కెచప్ కూడా అప్లై చేయాలి. అలా అప్లై చేసి మధ్యలో మనం ముందుగా చేసి పెట్టుకున్న కీమా కర్రీ ఉంది కదా, అందులో నుంచి కొద్దిగా ఒక 2 స్పూన్ల కర్రీ తీసి చపాతీ మధ్యలో వేసి దాని మీదనే మయోనీస్ వేసేసి ఇప్పుడు దానిపైన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ తప్పకుండా వేయండి, క్రంచీగా బాగుంటుంది. అలాగే క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు, మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇప్పుడు కీమా రోల్ రెడీ అయిపోయింది, అలా రోల్ చేసుకోవాలి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూస్తున్నారు కదా, వేడివేడిగా కీమా చపాతీ రోల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. తప్పకుండా మీరు డెఫినెట్గా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. Thanks for watching. Take care. Bye bye. See you in next video.